నేల కొరిగిన కార్మిక నగర్ కాంగ్రెస్ చేయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని కార్మిక నగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్మిక సంఘాల నేత కన్నయ్య రాజు గారు మరణించడం పట్ల ఆ ప్రాంత ప్రజలు శోక సముద్రంలో మునిగి తేలారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కన్నయ్య రాజు నేటి మధ్యాహ్నం కన్నుమూయడం పట్ల అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అతని మరణ వార్త తెలుసుకున్న జవహర్ నగర్ ప్రాంత ప్రజలు హుటాహుటిన వ్యవస్థ స్థానాన్ని చేరుకొని సంతాపాన్ని వ్యక్తం చేశారు. కన్నయ్య రాజు నిస్వార్థ ప్రజాసేవకుడని, అనునిత్యం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజాసేవకుడని ఆ ప్రాంత ప్రజలు బిజిలీ టీవీతో తెలిపారు. దివంగత కన్నయ్య రాజు జెండా మార్చని నిస్వార్థ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏ రోజు అమ్ముడుపోకుండా ఒకే పార్టీలో తన జీవిత చివరి గడియల వరకు కొనసాగించడం చెప్పుకోదగ్గ విషయం. పార్టీ నాయకుడిగా కానీ, కార్మిక సంఘ నేతగా కానీ తన కుటుంబం కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా నిస్వార్థంగా ఉండడం గొప్ప విషయం. జిహెచ్ఎంసీ జవహర్ నగర్ పరిసర ప్రాంతంలో కార్మిక నగర్ ఏర్పాటు చేసినప్పుడు కార్మిక రంగంలో పనిచేస్తున్న తాపీ కూలీ మేస్త్రీల నివాస స్థలాలే హక్కుగా పోరాడి సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూలీ జనానికి ఇండ్లను ఏర్పాటు చేసి వారితో పాటు చివరి గడియల వరకు 60 గజాల స్థలాలలో నివసించడం మహా గొప్ప విషయమని బిజిలీ టీవీ ఎండీ రవీందర్ ఈ సందర్భంగా కన్యాదారణ గుర్తు చేసుకున్నారు. కన్నయ్య రాజు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబానికి మనశ్శాంతి లభించాలని ఈ సందర్భంగా రవీందర్ ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. సరేలే అని చెప్పి ఇక ఉండేసరికి అనుకున్నాడు కదా అని చెప్పి మేము కూడా అట్లా అనుకున్నాం. ఇక్కడే కూర్చున్నాం, మేడిగోలు ఇక్కడే లాస్ట్ ఎట్లా జరిగింది తమ్ముడు? హెల్త్ బాగాలేదన్న, అదే ప్రాబ్లం. బ్రీతింగ్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ వృద్ధులు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలని బలవంతంగా లాక్కొచ్చా. రానంటే రానని మూడికి తీసుకుంటున్నాడు. నానంతా మంచివాడు, మేమే చూడలేదు నిజంగా. రానా కార్మికుల కోసం కృషి చేసి లేబర్ కోసం డంపింగ్ యార్డ్ పక్కకున్నా కానీ ఇక్కడే తనతో పాటు అందరూ ఉండాలి అనే విధానంతో ఉండి ఇక్కడ తను సైతం 60 గజాల ఇళ్ల స్థలంలోనే మాతో పాటే కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన సేవలు అజరామరణీయం. బస్తీలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేమానురాగాలతో మాట్లాడుతున్న వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేకుండా పోవడం మాకు చాలా బాధాకరం. ఈ రాజీవ్ గాంధీ కార్మిక నగర్ పక్కకే డంపింగ్ యార్డ్ ఉన్నది. వాసన వస్తూ ఉందని చూస్తే కూడా దాన్ని ఎదిరించడంలో మొదటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆయన. ఏదేమైనా కానీ అలా ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అనాది కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదొడుకున్నా కానీ ఏ పార్టీలోకి మారకుండా చిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతికిన వ్యక్తి. అలాగే కార్మికులకు అండగా ఉంటూ లేబర్ కార్డులు ఇప్పించడంలో తనదైన ముద్ర వేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో ఉన్నటువంటి ఈ మహానుభావుడు చనిపోవడం మాకు చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎట్లా చనిపోయింది సార్? ఎట్లా చనిపోయింది? గత 3-4 రోజుల నుంచి అనారోగ్యంతో ఉంటూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవి ఈరోజు పొద్దుగాల 11 గంటలకు సుమారుగా గుండె స్ట్రోక్ వచ్చి చనిపోయిందని అనుకుంటున్నాను. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్. ఇది అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు సార్? ఎక్కడ చేస్తారు? అంత్యక్రియలు ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. కన్నయ్య రాజు గారి అభిమానులు కానీ వేలాది సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు,
అందరూ కూడా రావాలని వేడుకుంటున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి శివయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతిమయాత్రలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ నగర్ బొందలగడ్డలో అంత్యక్రియలు పూర్తయిపోయాయి. నుంచి రాజీవన్ ఇక్కడ అంబేద్కర్ నగర్లో లేబర్ అందరూ మేస్త్రీలు కార్మికులు అందరూ పనిచేస్తున్నారు, అందరూ కలిసి ఉండాలని చెప్పేసి అందరిని ఏకం చేసి ఒక కమిటీ తయారు చేసి అక్కడ గవర్నమెంట్ వాళ్ళతో ఉండి ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందని చెప్పేసి అందరు కమిటీ తయారు చేయించి ఇక్కడ అందరు 350 మంది కమిటీ చేసుకొని అక్కడ ఎంఆర్ఓలతో వాళ్ళతో అందరు చేయించుకొని ఇక్కడ జాగా చూపించి ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరికి ఇక్కడ బతకనికి ఇబ్బంది అయితే పని చేసుకుని ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటారని చెప్పేసి అందరికీ ఎవరికి దగ్గర ₹1 ఆశించకుండా అందరికీ ఇచ్చి గుడిసెలు వేసుకోమని చెప్పి గుడిసెల్లో వేపించి ఆయన కూడా ఇక్కడ ఉండి వాటర్ లేకుంటే వాటర్ తెప్పించి కరెంటు చాలా ఇబ్బంది పాములు పురుగులు అన్నీ వస్తున్నాయని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీ మన సరదాతో కేఎల్ఆర్తో వాళ్ళతో కూడా కొట్లాడిపించి కరెంటు చేపించి ఇట్లాంటి ఇక్కడ యాక్చువల్గా ఒక ఏం పెద్ద అడిగి ఉండే అలాంటిది ఇవాళ 5,000 10,000 ఇల్లు అయినాయి అంటే ఆయన దేవుడి పుణ్యాన్ని ఆయన ద్వారానే ఇంతమంది ఈ 2వ వార్డులో ఇంటి కార్మిక నగర్ పక్కన సైనిక నగరు ఇక్కడ అన్నీ ఒక 5-6 కాలనీలు ఆయన వల్లనే కాలనీలు మొత్తం ఉన్నాయి. చాలా కష్టపడ్డాడు. కరెంటు ఏ రాత్రికి పోయినా కరెంటు పోతే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి కరెంటు తెప్పి చేయడము, ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి ఎంబడే ఫోన్ చేయడము, గొడవలైనా ఏదైనా పోలీస్ స్టేషన్ కానీ ప్రతి ఒక్క విషయానికి ఎక్కడో బయట లేకుండా మాతో పాటు అన్ని దోమలకు ఈగలకు వాసనకు ప్రతి ఒక్కదాన్ని భరించుకుంటూ మాతోటే ఉంటూ మా కష్ట సుఖాలన్నీ పంచుకొని మాతోటే ఉండి ప్రతి ఒక్క పండుగలు వచ్చినా కార్యక్రమం వచ్చినా ఆయనే జరిపించి దసరా కానీ బోనాల పండుగ కానీ ప్రతి ఒక్కటి అన్నీ మమ్మల్ని తీసుకొని ఇట్లా చేద్దాం అన్నీ చేపించి ఈ కార్మిక నగర్కి అసలు ఈ కార్మిక నగర్ ఉన్నది ఇలా ఇన్ని వేల మంది బతుకుతున్నారంటే అది ఆయన పుణ్యమే. ఈరోజు ఆయన ఏదంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని